నమస్తే, వెల్కమ్ టు డిబేట్ టైమ్. నేను రాజశేఖర్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పు జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి మార్పులకు సంబంధించి లోకేష్ రెడ్ బుక్ని అమలు చేస్తాం, అందులో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అందులో వంశీ అలాగే కొడాలి నాని, పేర్నాని లాంటి పేర్లు వినిపించాయి. అయితే వంశీ గతంలో ఎవరైతే చంద్రబాబు భార్య అలాగే లోకేష్ తల్లిని దూషించారు అసెంబ్లీ సాక్షిగా, ఇలాంటి రగడ జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు ఏడవటం, ఈ సంఘటన అంతా జరిగింది. తెలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఛాలెంజ్ చేశారు, ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తామని లోకేష్ హెచ్చరించినటువంటి ఆడియోస్ వీడియోస్ ఇప్పుడన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ని అమలు చేస్తుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ వంశీని అరెస్టు చేశారు. సో అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారు, మాకు ఓ టైం వస్తుంది, మేము కూడా చూపిస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అసలు వైసీపీకి సంబంధించినటువంటి ఆరోపణలు నిజమేనా? చట్టబద్ధంగానే ఇక్కడ మేము ఏదైతే అరెస్టు చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారమే వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు టీడీపీ మహిళా నాయకురాలు డాక్టర్ వరలక్ష్మి గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి నమస్కారం. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, ఆయనకు కూడా నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారికి కూడా నమస్కారం. ఎస్ మేడం గారు, నమస్తే. వరలక్ష్మి గారు, ఎస్ ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి రెడ్ బుక్ అమలు చేస్తుంది. గతంలో ఏదైతే టార్గెట్ చేసిందో ఆ లిస్టులో ఎవరెవరు పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లు అనుగుణంగానే ఈరోజు వంశీని అరెస్టు చేశారు, కక్ష సాధింపుగానే అరెస్టు చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. సో ఏమంటారు మీరు? వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీ ద్వారా వీక్షించే ప్రేక్షకులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రజాస్వామ్యం, ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ గురించి, ఎవరు ఇబ్బంది పడిన వాళ్ళు దాని గురించే, కానీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది, అది మనందరికీ తెలుసు. ఇంకొకటండి, లోకేష్ గారి రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో, ఈ సో కాల్డ్ కొడాలి నాని, లేకుంటే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ ఇప్పుడు తను అరెస్ట్ చేసింది ఏదైతే ఒక కేసు ఉందో దాని గురించి చేస్తారు, కానీ లోకేష్ గారికి ఈ అరెస్ట్ కి సంబంధం ఏంటి సార్? నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్. లోకేష్ గారు ఇక్కడ ఐటీ మినిస్టరు, ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఆయన సెక్టర్ సపరేట్. ఇది లా అండ్ ఆర్డర్ వల్ల చేసింది. జరిగిన కేసు కూడా మనకు తెలుసు, అట్రాసిటీకి సంబంధించిన ఒక కేసు. ఏదైతే దళిత నాయకుల్ని వాళ్ళని ఒక విధంగా భయభ్రాంతులకు చేసి, వాళ్ళని ఒక విధంగా కిడ్నాప్లకు గురి చేసి, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మా కంటే కూడా మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలుసు. అది కాక వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడు అండి? ఇవాళ ఓ అంట బాధపడుతున్నారు వీళ్ళందరూ. ఈ వైసీపీ నాయకులకు కూడా తెలుసు, ఇవాళ వైసీపీలో ఉన్న వరలక్ష్మి గారు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, రెండు అంశాలు కూడా భయపడిన వారు కూడా ఉన్నారు సార్. అసలు ఇవాళ వైసీపీ పార్టీలో 99% ఆఫ్ ద ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా తగిన శాస్త్ర జరిగింది వంశీకి అని అనుకున్న వాళ్ళే, కానీ ఏదో పైకొచ్చి ఏదో ఒక మాట అనాలి, ఎందుకంటే ఒక నమ్మక ద్రోహి ఇలా చేశారు కాబట్టి మనం కూడా మాట్లాడకపోతే బాగోదు, ఏదో సింపతి వయసు మనం మాట్లాడాలి పార్టీ పరంగా అని చెప్పి మాట్లాడడం తప్పించి, ఇవాళ ఒక నరకాసురుడికి ఏం జరిగిందో అది జరిగిందని ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేదండి ఇలాంటి సంస్కృతి సంస్కారం. వల్లభనేని వంశీ అనే ఒక వ్యక్తి తనకి నోటికి ఏదొస్తే అది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సతీమణ, లేకపోతే లోకేష్ గారు అమ్మగారు అనేది కాదండి. ఈ రాష్ట్ర ప్రజలు కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఆ రోజు అసెంబ్లీలో క్రియేట్ చేశారు ఈ వల్లభనేని వంశీ అనేది. వాళ్ళ మీద కక్ష సాధించాలంటే తెలుగుదేశం నాయకులు కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా యాజ్ ఏ కొడుకుగా ఆ రోజు ఆయన రెస్పాండ్ అయ్యి, యాజ్ ఏ తల్లిగా ఆవిడ రెస్పాండ్ అయ్యిందంటే భూస్థాపితం అయిపోయిండేవాడు. కానీ అలాంటి సంస్కృతి సంస్కారం కాదు లోకేష్ గారిదైనా. కానీ భువనేశ్వరమ్మ గారు ఒకటే అన్నారు, దారిని పోతా ఉంటూ ఏనుగు పోతుంటే 100 పిచ్చుకుక్కలు వరుగుతా ఉంటే వాటన్నిటికీ మనం ఆగి సమాధానం చెప్పలేము అనేది మన పురాణాలలో, ఇతిహాసాలలో కూడా చూసాం సార్. ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తే మహాభారతాలు వచ్చాయి, ఎన్నెన్ని జరిగినాయో మనందరికి తెలుసు. అదే ఇవాళ జరుగుతుందని ఆ దేవుడు అలా చేసుంటారని మేమందరం ఒక మహిళగా అనుకుంటున్నాం. కానీ వల్లభనేని వంశీ మీద కక్ష తీర్చుకోవాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోతుందండి. ఎప్పుడు అరెస్ట్ చేయకూడదు, ఎప్పుడు నిన్ను కటకటాలకు వేయకూడదు. నువ్వు చేసిన పాపాలు ఇవాళ ఒక్కొక్కటిగా
ఇవాళ గన్నవరం ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటుంటే ఇలాంటి రాక్షసుడు ఎలా చేస్తుంటాడో ఆ గన్నవరం నియోజకవర్గాన్ని ఇవాళ ప్రతి ప్రజలకు తెలుసండి. ఇంక్లూడింగ్ వైసీపీ నాయకులు కూడా ఇలాంటి అరాచకుడిని ఇవాళ తగిన శాస్తి జరిగిందని. ఎంత అధికారం అదో అండి అప్పుడు. ఎంత ఒకవేళ మీరు ఎంత అగ్రవర్ణం అయితే మాత్రం దళితులు మీరు చెప్పినట్టు వింటారండి, నాకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పినట్టు కేసు విత్‌డ్రా చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు, బెదిరిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎన్ని దారుణాలంటే అండి గన్నవరంలో కని విని ఎరగనంత రీతిలో ఒక్కొక్కటి ఇవాళ వస్తే బయటకొస్తే అండి ఇన్ని ఉన్నాయా ఈ దుర్మార్గుడు చేస్తున్న పనులని వస్తాయి. మీకు ఒక విషయం తెలుసా లేదా సార్? గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టి అక్కడ మా మహిళా నాయకురాలు ములుపూరి కళ్యాణి అని చెప్పేసి పాపం వాళ్ళని ఎన్ని ఇబ్బందులకు గురి చేసి ఆవిడ ఆవిడ కారు తగలబెట్టి వాళ్ళ ఇంటి మీద పోయి అర్ధరాత్రి సిఐడి సిబిఐ వాళ్ళు కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే అంత పరిస్థితి కూడా అక్కడ బెడ్రూమ్ లో నుంచి తను అరెస్ట్ చేశారు. మరి అప్పుడు కక్ష సాధింపు అంటారా లేకపోతే టైం పాస్ చేశారు అనుకుంటారండి వైసీపీ వాళ్ళు? వాళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ. రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు ఆ రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ ఏంటండి టైం పాస్ చేశారా వాళ్ళు? ఇవాళ లా అండ్ ఆర్డర్ ప్రకారంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో వీళ్ళలాగా రాజారెడ్డి రాజ్యాంగాలు ఇక్కడ జరగట్లేదండి. ఇవి దయచేసి ఇప్పటికైనా కానీ ఇలాంటి అవాకులు చవాకులు పేలవకుండా ప్రశాంతంగా ఉంటే ప్రజలు కూడా అబ్బా ఒక దుర్మార్గుడికి శిక్ష విధించినందుకు, ఒక దుర్మార్గుడికి ఇన్ని రోజులకి ఒక తగిన శాస్తి జరుగుతున్నందుకు ప్రజలందరూ సంతోషపడుతున్నందుకు మీరు కూడా గమ్మునుంటే బానే ఉంటది. కానీ ఏదో మాట్లాడాలి కదా రేపు, అరే కనీసం వాడు ఇలా పాపం పార్టీకి చాలా బాగా చేశాడు, అవతల పార్టీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి అనుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ పాపం సజ్జల రామకృష్ణారెడ్డి, రాంబాబు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా వాళ్ళు ప్రశాంతంగా ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏం చేయాలో న్యాయస్థానాలకు తెలుసు, పోలీస్ వ్యవస్థకు తెలుసు కాబట్టి దాని ప్రకారమే పోతుందని మేము అనుకుంటున్నాము. రైట్ వరలక్ష్మి గారు. ఎస్, మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు ఉన్నారు.